హాయ్! ఈరోజు మన సైకాలజీలోని శిశువు వికాసం టాపిక్‌లో ఫస్ట్ టాపిక్ పెరుగుదల, వికాసం, పరిపక్వతల భావన మరియు స్వభావం గురించి తెలుసుకుందాము. మన మన జ జీవన క్రియ అనేది మన జీవక్రియ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? ఒక కణం నుంచి స్టార్ట్ అయింది. ఆ కణాల నుండి జీవితాంతం వరకు కొనసాగుతూ ఉంటుంది. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటండి? పెరుగుదల. ఏంటి అందులో టాపిక్ పెరుగుదల. పెరుగుదల అంటే ఏంటంటే వ్యక్తి శారీరక అవయవాలలో వచ్చే మార్పు. వ్యక్తి శారీరక అవయవాలలో వచ్చే మార్పులు. శారీరక అవయవాలలో వచ్చే మార్పు అంటే ఏంటండి? శ ఎత్తు పెరగడం గానీ, బరువు పెరగడం గానీ, ఎత్తు బరువులలో సంబంధించింది. ఈ ఎత్తు బరువులను ఖచ్చితంగా కొలవగలుగుతాము. కాబట్టి ఈ దాన్ని ఏమంటున్నారు? పరిమాణాత్మక, ఘనాత్మక మార్పుని పెరుగుదల అంటున్నారు. ఘనాత్మక అంటే గణించదగిన మార్పునే పెరుగుదల అని అంటున్నారు. ఈ పెరుగుదల అనేది ముఖ్యంగా ఎన్ని రకాలండి? 2 రకాలు. పెరుగుదల బహిర్గత పెరుగుదల, అంతర్గత పెరుగుదల. బహిర్గత అంటే కనిపించేది, అంతర్గత అంటే కనిపించకుండా పెరిగేది. బహిర్గతంగా కనిపించేది ఏంది? పొడవు, బరువు అయిన ముఖ కవళికల్లో మార్పు. అంతర్గతంగా కనిపించేది ఏందండి? నాడీ వ్యవస్థ, గ్రంథులలో మార్పు. మన లోపల అవయవాలు గూడా మన బాడీకి తగ్గట్టుగా పెరిగి ఒక దగ్గర అనేది ఆగిపోతున్నాయండి. అలాగే ఇందులో పెరుగుదల అనేది వ్యక్తి వికాసాన్ని నిర్ణయించి పునాదిని వేస్తుంది. ఒక హైట్‌లో ఈ పని చెయ్యాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి నడవాలి, ఇన్ని నెలలకి పాకాలి, ఇన్ని సంవత్సరాలకి మాట్లాడాలి అని చెప్తుంది కాబట్టి పెరుగుదల వ్యక్తి వికాసాన్ని నిర్ణయించి ఈ వయసుకింత అని పునాదిని వేస్తుంది. పెరుగుదలను ఖచ్చితంగా కొలవవచ్చు. ఒక వయస్సు వచ్చేసరికి ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఒక వయసు దగ్గర పెరుగుదల అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ వికాసం. వికాసం ఇదేంటండి? పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పునే వికాసం అని అంటారు. గుణాత్మక మార్పుని వికాసం అంటారు. గుణాత్మక మార్పు అనగా వ్యక్తిలోని ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం అనే అంశాలలో వచ్చే మార్పుని వికాసం అని అంటారు. ఈ వికాసం ఏంటండి? జీవితాంతం కొనసాగే ప్రక్రియ. జీవితాంతం కొనసాగే ప్రక్రియ. ఈ వికాసం గురించి కొంతమంది శాస్త్రవేత్తలు నిర్వచనాలనేవి ఇచ్చారండి. అవి చూద్దాం. వికాసం అంటే ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని అన్నదెవరండి? అండర్సన్. ఆకారాలను, ప్రకార్యాలను అండర్సన్. ఆకారాలను, ప్రకార్యాలను అండర్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వికాసం పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది. పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది అని అన్నదెవరు? ఎలిజబెత్ హర్లాగ్. ఎలిజబెత్ హర్లాగ్. అంటే ఏంటి అండి? ఈ ఈ వికాసం అనేది శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, సంజ్ఞానాత్మక అంశాలకు కూడా చెంది ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడమే జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది అని అన్నదెవరు? క్రైగ్. వికాసం వ్యక్తి యొక్క సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు. సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు అని ఎవరు చెప్పారు? క్రైగ్. ఎవరు చెప్పారు? క్రైగ్. ఈ వికాసం అనేది తల్లి గర్భంలోని పిండ దశ నుండి జీవితాంతం వరకు కొనసాగుతుంది. పిండ దశ నుండి జీవితాంతం వరకు కొనసాగుతూ ఈ వికాసంలోనే ఇంకొక నిర్వచనం ఏంటంటే క్రమబద్ధమైన, పొందికైన, పురోగమన మార్పులుగా వికాసం నిర్వచించబడింది. క్రమబద్ధమైన, పొందికైన, పురోగమన మార్పులుగా. క్రమబద్ధమైంది, పొందికైంది అంటే జరిగినది, జరిగేది, జరగబోయేది. జరిగినది, జరుగుతున్నది, జరగబోయే వాటిలో ముందుకు వెళ్ళడం మాత్రమే. ముందుకు సాగే మార్పుని గురించి తెలుపుతుంది వికాసం అని అన్నారు. నెక్స్ట్ పరిపక్వత, పరిణితి. పరిపక్వత, పరిణితి. వ్యక్తికి పుట్టుకతో పాటు వచ్చే సహజతలతో పాటు వయస్సుతో అభివృద్ధి చెందేదే పరిపక్వత, పరిణితి. వ్యక్తి పుట్టుకతో వచ్చే సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు అభివృద్ధి చెందడమే పరిపక్వత, పరిణితి. పరిపక్వత అనగా అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక అంశాల సహజ అభివృద్ధి.
అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక అంశాల సహజ అభివృద్ధి. ఈ పరిపక్వత గురించి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు నిర్వచనాలు ఇచ్చారు. చూడండి, పరిపక్వత అనగా జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికలలో మార్పు జరుగుతుంది అని అన్నదెవరు? క్రైగ్. జన్యు పటిష్టాన్ని అని అన్నదెవరు? క్రైగ్. అక్కడ వికాసం వచ్చేసరికి సంరచన, ఆలోచన అనే పరిసరాలు ప్రభావం చూపిస్తాయని చెప్పాడు. నెక్స్ట్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని చెప్పింది ఎవరు? గెస్సెల్. ఎవరు? గెస్సెల్. పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధే పరిపక్వత అని అన్నదెవరు? మెకెన్లీ. ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధే పరిపక్వత అని అన్నది ఎవరు? మెకెన్లీ. నోట్: ప్రాథమిక, ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి అనేది పరిపక్వతకు చెందును. ప్రాథమిక, ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి అనేది పరిపక్వతను సూచిస్తుంది. ఇప్పుడు ఇందులో పెరుగుదల, వికాసం మధ్య సంబంధం గురించి, ఇంకా పరిపక్వత లక్షణాల గురించి. నెక్స్ట్, పరిపక్వత యొక్క లక్షణాలు. ఇది జైవికమైనది. నెక్స్ట్, శిక్షణ అవసరం లేని అంతర్గత ప్రక్రియ. ఎలాంటి శిక్షణ అవసరం ఉండకుండా దానంతట తానే జరిగేది. నెక్స్ట్, శిక్షణ అవసరం లేదంటే బాహ్య కారకాలతో సంబంధం కూడా లేదని అర్థం. శిక్షణ అవసరం లేదు అంటే అభ్యసన ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియ అని కూడా అర్థం. స్వీయ ప్రక్రియే కానీ ఆర్జిత ప్రక్రియ కాదు. శిక్షణ అవసరం లేదంటే తనంతట తాను నేర్చుకుంటుంది కాబట్టి స్వీయ ప్రక్రియ, ఆర్జిత ప్రక్రియ కాదు. జీవి పెరుగుదల, వికాసాలకు ప్రాథమిక కారణమే పరిపక్వత. జీవి యొక్క పెరుగుదల, వికాసాలకు ప్రాథమిక కారణమే పరిపక్వత. శిశువు పరిణితి ఫలితంగా ఇప్పటి వరకు చేయలే పనిని ఇప్పుడు చేయగలుగుతాడు. పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో నిలపడం పరిపక్వతను సూచిస్తుంది. పరిపక్వతలోని 2 ప్రక్రియలు. ఒకటి, శారీరక అవయవాలు పెరగడం, దీన్ని ఏమంటారు? పెరుగుదల. వివిధ అవయవాలు కలిసి పనిచేయడాన్ని ఏమని అంటున్నాం? ఇందులోనే వికాసం. అంటే పెరుగుదల, వికాసం. ఇంకా జీవి పెరుగుదల, వికాసాలకు ప్రాథమిక కారణం పరిపక్వత అని చెప్పుకున్నాం కదా, ఇది అదేనండి. పరిపక్వత వికాసంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పరిపక్వత అనేది వికాసంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. నెక్స్ట్, శిశువు పరిపూర్ణ వికాసానికి పరిపక్వత, అభ్యసనం రెండూ అత్యంత అవసరం. పరిపూర్ణ వికాసానికి పరిపక్వత, అభ్యసనం రెండూ అత్యంత అవసరం. ఇక్కడ చూడండి, వ్యక్తి వికాసం = పరిపక్వత × అభ్యసనం. వ్యక్తి వికాసం = పరిపక్వత × అభ్యసనం. ఇప్పుడు వికాసం లాగానే పరిపక్వత కూడా గుణాత్మక ప్రక్రియ. పెరుగుదల, పరిపక్వత అనేవి అనువంశికత జన్యు సంబంధమైన అంశాలు. పెరుగుదల, పరిపక్వత అనేవి అనువంశికత జన్యు సంబంధమైన అంశాలు. వికాసం అనేది అనువంశికత పరిసర సంబంధ అంశం. వికాసం ఒకటి ఏందని? అనువంశికత పరిసర సంబంధం అంశం. ఇప్పుడు చూడండి, ఇందులోని కాళ్ళు, చేతులు, గుండె ఎదగడం అనేది పెరుగుదలని సూచిస్తే, చదవడం, రాయడం, ఈదడం, ఆడడం అనేది వికాసాన్ని చూపిస్తుంది. పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం అనేది పరిపక్వతని సూచిస్తుంది. నెక్స్ట్, పెరుగుదల, వికాసానికి మధ్య భేదాలు. అంటే కొంచెం సంబంధం అనే టాపిక్ గురించి నేర్చుకుందామా? పెరుగుదల కంటే వికాసం విస్తృతమైనది. పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే. పెరుగుదల, వికాసంలో ఏకకాలంలో సాగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. పెరుగుదల తెచ్చిన గణాత్మక మార్పుల వలన వికాసం జరిగి, ఆ వికాసం అనేది ఏమవుతుంది? గుణాత్మక మార్పులకు దారి తీస్తుంది.
శిశువులో మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని, గుర్తుంచుకునే సామర్థ్యాన్ని, వివేచన చేయగల సామర్థ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. అంటే పెరుగుదల పెరిగిన కొద్దీ వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది అనేది సంబంధం. నెక్స్ట్ పెరుగుదల, వికాసానికి మధ్య భేదాలు. ఇక్కడ చూడండి పెరుగుదల, ఇక్కడ వికాసం. పెరుగుదలలో ఏమున్నాయి? శారీరక అవయవాలలో వచ్చే మార్పుని ఏమన్నారు? పెరుగుదల. అదే వికాసం వచ్చేసరికి ఏంది? శారీరక అవయవాలు కూడా ఉంటాయి ఇక్కడ. శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగాలలో వచ్చే మార్పుని ఏమంటారు? వికాసం. నెక్స్ట్ పెరుగుదల అనేది పరిమాణాత్మక, గణాత్మక మార్పు. వికాసం అనేది గణాత్మకతో పాటు గుణాత్మక మార్పును సూచిస్తుంది. పెరుగుదల అనేది సంకుచిత భావన, అంటే ఒక దశ వచ్చేసరికి ఆగిపోతుంది కదా. నెక్స్ట్ వికాసం అనేది సమగ్రం, విస్తృత భావన. నెక్స్ట్ పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. వికాసంలో ఒక భాగం. వికాసంలో పెరుగుదల ఒక భాగం మాత్రమే, ఇంకా చాలా అంశాలు అనేవి ఉంటాయి. పెరుగుదల అనేది ఏమవుతుంది? ఒక దశలో ఆగిపోతుంది. వికాసం వచ్చేసరికి నిరంతరం కొనసాగే ప్రక్రియ. అలాగే నెక్స్ట్ 6th పాయింట్, పెరుగుదలను కొలవవచ్చు, వికాసాన్ని అంచనా వేయవచ్చు. ఎలా అంటే బాగా చేస్తున్నాడు, బాగా చదువుతున్నాడు, ఈయనలో చాలా తెలివితేటలు ఉన్నాయి, ఇలా అంచనా వేస్తాం. అంతేగాని 90% తెలివితేటలు ఉన్నాయి, 20% లేవు, ఇట్లా చెప్పలేం కదా. ఖచ్చితంగా ఇంత అని క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి ఏమంటున్నాం? వికాసాన్ని అంచనా వేయవచ్చు, అంతే, అంచనా వేయవచ్చు. నెక్స్ట్ 7th పాయింట్, పెరుగుదలపై అనువంశికత ప్రభావం ఉంటుంది. పెరుగుదలపై అనువంశికత ప్రభావం ఉంటుంది. చూడండి వాళ్ళ ఫ్యామిలీలో పర్సన్స్ అనేది హైట్గా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా హైట్గా పెరుగుతారు. అదే పొట్టిగా ఉంటే పొట్టిగా ఉంటూ ఉంటారు. అలా వాళ్ళ ఏమంటారు, లావుగా ఉంటే లావుగా, కొంచెం వాళ్ళు సన్నగా ఉంటే సన్నగా అనేది ఉండడం జరుగుతుంది. అది ఇక్కడ వచ్చేసరికి ఏంటి? 7th పాయింట్, వికాసంపై అనువంశికతతో పాటు పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. అనువంశికత అంటే ఏంది? ఒక టాలెంట్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, టాలెంట్ చిల్డ్రన్స్ పుడతారు. ఒకవేళ వాళ్ళ టాలెంట్‌ని అక్కడనే ఆపేసి వాళ్ళకి ఏం పరిసరాలు, ఇప్పుడు స్కూల్‌కి పంపించకపోవడం గానీ, పిల్లలతో ఆడనివ్వకపోవడం గానీ, అలాంటివి చేస్తే ఏమవుతూ ఉంటుంది వాళ్ళకి? వికాసం అనేది అభివృద్ధి చెందదండి, అక్కడనే ఆగిపోతుంది. కాబట్టి వికాసంపై అయితే ఏమేమి ఉండాలి? అనువంశికత ఎంత ఇంపార్టెంటో పరిసరాల ప్రభావం కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th, పెరుగుదల వలన వికాసం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎలా అంటున్నారు అంటే పెరుగుదల, ఒక పర్సన్ హైట్‌గా పెరుగుతాడండి, కానీ మెంటల్‌గా అస్సలు ఏం పెరగక అతను మెంటల్ రిటార్డ్ ఆళ్ళు ఉంటారు కదండీ, అలాంటి వాళ్ళలా తయారవుతారండి. అదే పెరుగుదల లేకపోయినా వికాసం అనేది జరుగుతుంది. పెరుగుదల లేకపోయినా వికాసం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంది? మరుగుజ్జులండి. వాళ్ళు చూడ్డానికి పొట్టిగానే ఉంటారు, కానీ వాళ్ళ మెంటల్‌గా ఏందంటే అన్నిట్లో షార్ప్‌గానే ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. అందరికి ఒకే టాలెంట్ ఎప్పుడు ఉండదు కదండీ. అలా. ఇక్కడ పెరుగుదల వలన వికాసం జరగవచ్చు, జరగకపోవచ్చు అనే దానికి మందబుద్ధులు అయితే ఇక్కడ మరుగుజ్జులు వస్తారు. పెరుగుదలకు ఉదాహరణలు. పెరుగుదలకు ఉదాహరణలు ఏంటండి? చెప్పాను కదా, ఎత్తు, లావు, బరువు, ఇవన్నీ పెరుగుదలకు వస్తాయి. వికాసానికి ఉదాహరణలు వచ్చేటేంటి? వ్రాయడం, చదవడం అనేవి వికాసం యొక్క ఉదాహరణలు. ఇక్కడితో ఈ క్లాస్ అనేది అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్‌లో వికాసం యొక్క నియమాలను గురించి తెలుసుకుందాం. ఓకేనా? థాంక్ యూ.